అండి ఐఎమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ 2024లో సెకండరీ స్కూల్ ఎజెండా అంటే హై స్కూల్ ఎజెండా ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియజేశారండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను. ఒక్కొక్క వీడియో చేయడానికి దాదాపుగా 2-3 గంటల సేపు పడుతుంది. మీరు చేయాల్సిందల్లా సింపుల్గా సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం. ఇక్కడ ముఖ్యంగా అజెండా అంశాల్లో టీచ్ టూల్, షిఫ్ట్ చాట్ అంటే టీచర్ బోర్డ్ అంటే ఏంటి, టోఫీ, విద్యాంజలి, వారధి, వీరగాథ, లైబ్రరీ, లెసన్ ప్లానింగ్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటిలో ముఖ్యంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే టీచ్ టూల్ అండ్ షిఫ్ట్ చాట్, దీనిలో ఏపీ టీచర్ బోర్డ్ దీనికి సంబంధించి సెషన్ ఉంది. దానిలో మనం టీచ్ టూల్కి సంబంధించి చాలా వీడియోస్ చాలాసార్లు చాలా కాంప్లెక్స్ మీటింగ్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీచ్ టూల్ ఎక్కడ సాల్ట్కి టీచ్ టూల్కి ఏంటి అక్కడ సంబంధం ఉంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేదే సాల్ట్ అండి. దానిలో భాగంగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పడానికి ఏర్పాటు చేయబడిందే టీచ్ టూల్. ఈ టీచ్ టూల్కి సంబంధించి అబ్జర్వర్స్ ఎవరు అంటే హెచ్ఎంస్ కూడా ఉంటారు, సేమ్ స్కూల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా సిఆర్పిస్ అయితే ప్రైమరీ స్కూల్స్కి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా సర్టిఫైడ్ దాదాపుగా 7,000 సర్టిఫైడ్ అబ్జర్వర్స్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అయినటువంటి టీచర్స్ అందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా స్కూల్స్కి వారికి అలాట్ చేసినటువంటి టీచర్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే టీచ్ టూల్ వాళ్ళ దగ్గర స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్ ఉంటుంది ఇండివిజువల్ సపోర్ట్ కోసం. అంటే ఈ స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్ అనేది ఏం చేస్తారంటే ఆ టీచ్ టూల్లో ఉండేటువంటి ఏరియాస్ని వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, లోనా, హైయా, లేకపోతే మీడియమా అనే వాటిని వారు ఏం చేస్తారంటే ఎంటర్ చేస్తారంతే. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఇండివిజువల్ సపోర్ట్, ఎవరు ఏ టీచర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వారికి ఎటువంటి మానిటరింగ్ అవసరం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది చేస్తుంటారనమాట. ఇది ఎంతసేపు చేస్తారంటే 40 మినిట్స్, అంటే ఒక సెషన్ అంటే ఒక పీరియడ్లో ఆ టీచర్ ఏమేమి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి వారి యొక్క పర్ఫార్మెన్స్ని వారు అక్కడ ఉన్నటువంటి యాప్లో ఫస్ట్ హార్డ్ కాపీలో కూడా ఎంటర్ చేసుకుంటారు, ఆ తర్వాత యాప్లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీచ్ టూల్ ఏరియాస్ ఏవి అంటే ముఖ్యంగా క్లాస్ రూమ్ కల్చర్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి, సోషియో ఎమోషనల్ స్కిల్స్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లాస్ రూమ్ కల్చర్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ ఏంటంటే సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనేటువంటి టెస్ట్ చేశారు, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేటువంటిది టెస్ట్ చేశారు. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయండి. దానిలో ఫెసిలిటేషన్, ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్, ఆ తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది, నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్, నెక్స్ట్ థర్డ్ది సోషియో ఎమోషనల్ స్కిల్స్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఏదంటే ఆటోనమీ, ఆ తర్వాత పర్సివరెన్స్, నెక్స్ట్ వచ్చి సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. దీనికి సంబంధించి టోటల్ బ్రీఫ్ వీడియో అనేది ఇంకోటి తయారు చేశారండి. ఇప్పుడు సింపుల్గా తెలియజేస్తున్నాను, ఎందుకంటే ప్రతి కాంప్లెక్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది కాబట్టి దీని గురించి సింపుల్గా తెలియజేస్తాను. మీకు ఇంకొంచెం వివరాలు కావాలంటే బాబా అకాడమీలోకి వెళ్ళండి, టైప్ చేయండి టీచ్ టూల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ స్కూల్ కాంప్లెక్స్లో టీచ్ టూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అది కూడా ఈ 2 వీడియోల్లో మీరు ఒకవేళ బాబా అకాడమీలోకి వెళ్తే ఇవి ఆటోమేటిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఇంకొక అంశం ఏంటంటే బోధనా దృశ్యమాలిక. ఏంటి బోధనా దృశ్యమాలిక అంటే సెప్టెంబర్ 5th మన SCRT వాళ్ళు ఈ బోధనా దృశ్యమాలిక అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చేశారంటే టీచర్కి ఉపయోగపడే విధంగా క్లిప్స్, వీడియోస్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది ఎలా అంటే ఈ క్లిప్స్, వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే ఏపీ టీచర్ బోర్డు ద్వారా షిఫ్ట్ చాట్ అనేటువంటి యాప్లో అందుబాటులోకి వచ్చాయి. అంటే టీచర్కి ఎక్కడ అవసరం, ఎటువంటి ప్రాక్టీసెస్ అవసరం, ఎలా అవసరం అనేటువంటి తెలియజేసేదే ఈ ఏపీ టీచర్ బోర్డ్. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏ అంశానమైనా కూడా ఈ టీచర్ బోర్డులో మనకి అందుబాటులో ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ చాట్ అనేటువంటి యాప్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ షిఫ్ట్ చాట్ అనేటువంటి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏపీ టీచర్ బోర్డ్ ఏంటి అనేది చూడండి. షిఫ్ట్ చాట్ యాప్కి సంబంధించి కూడా నేను బాబా అకాడమీలోకి వెళ్ళండి, షిఫ్ట్ చాట్ యాప్ డౌన్లోడ్ అండ్ లాగిన్ అనేటువంటి వీడియో చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ చాట్ యాప్కి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏపీ టీచర్ బోర్డులోకి వెళ్తే మనం ఆటోమేటిక్గా ఒకసారి సర్వే కూడా చేసాం, అవన్నీ ఓపెన్ అవుతాయి. వాటిలో ఏపీ టీచర్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. ఒక వీడియో ఉంటుంది టీచ్ టూల్ ఓవర్వ్యూ అనేటువంటి వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్వశ్చనర్ ఉంటుంది, అంటే క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏపీ టీచర్ బోర్డుకి సంబంధించి సింపుల్గా తెలియజేస్తున్నాను. ఇంకా
నెక్స్ట్ టొబాకో ఫ్రీ ఎన్వైర్న్మెంట్, విద్యాంజలి, వారధి, వీరగాథ, లైబ్రరీ. ఇది నెక్స్ట్ సెషన్. దీనిలో మనం చెప్తే టొబాకో ఫ్రీ ఎన్వైర్న్మెంట్ మనందరికీ తెలిసిందే. ఇది టొబాకో ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే గ్లోబల్ యూత్ టొబాకో సర్వే GYTS సర్వే 2019లో చేసిన సర్వే ప్రకారం దాదాపుగా 8.5% ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్, వారు ఏ ఏజ్లో ఉంటారు, 13 to 15 ఏజ్ ఉండే వాళ్ళంతా కూడా టొబాకో వాడుతున్నారు అనేటువంటిది వారి సర్వేలో తెలిసింది. అదేది GYTS సర్వే. ఇంకోటి గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే GYTS సర్వే 2 ఏం చెప్పిందంటే 55% ఆఫ్ టొబాకో యూజర్స్ ఎవరంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ టొబాకోని యూజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏదంటే వాళ్ళు 20 సంవత్సరాల లోపలే ఈ టొబాకో యూజ్ అనేది, టొబాకో కన్జంప్షన్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది అనేటువంటిది ఈ సర్వే తెలిపింది. అందుకే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ NTCP అనేది ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళిద్దరూ కలిసి టొబాకోస్ ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టోఫీ అనేటువంటి గైడ్లైన్స్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. టోఫీ గురించి అందరికీ తెలుసు. ఈ టోఫీ ఏంటంటే టొబాకో ఫ్రీ ఏరియాగా మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ టోఫీకి సంబంధించి ఒక యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, మనం యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు. దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, టోఫీ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది బాబా అకాడమీ అనేటువంటి ఛానల్లో ఉంది. దాంట్లో మీరు చూస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చాలా కాంప్లెక్స్లో నేను చెప్పినటువంటి వీడియోస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా మీరు ఒకవేళ బాబా అకాడమీలోకి వెళ్ళి టోఫీ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డిస్ప్లే చేసినా కూడా అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి విద్యాంజలి ఏంటి అంటే మనందరికీ తెలుసు. ఇది ఒక విద్యాంజలి అనేది పోర్టల్. దీనిలో వాలంటీర్గా ఎవరైనా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని దీనిలోకి మనం వాలంటీర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వాలంటీర్ ఏం చేస్తారంటే స్వచ్ఛందంగా పాఠశాలకి ఏవైనా కూడా మెటీరియల్ని ఇవ్వచ్చు ఫ్రీగా, లేదా చదువు చెప్పచ్చు. ఇదందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ విద్యాంజలి పోర్టల్లో అందరూ కూడా ప్రతి స్కూలు లాగిన్ అయి ఉంటుంది. వారిలో ఆ లాగిన్ అయినటువంటి స్కూల్ లాగిన్లో ఎవరైనా వాలంటీర్గా ఎవరైనా వస్తున్నారా, వాలంటీర్గా అంటే స్వచ్ఛందంగా వారంతకు వారే వచ్చి ఆ చదువు చెప్పే దాంట్లో చదువు చెప్పచ్చు, లేదా పిల్లలకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా దీనిలో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది సింపుల్ అండి. ఇది అందరికీ దాదాపు తెలిసినటువంటి విషయమే అనుకుంటున్నా. నెక్స్ట్ వారధి అనేటువంటిది ఏది అంటే వారధి చాలామంది బ్రిడ్జ్ కోర్స్ అనుకుంటారు. ఇది కాదు, బ్రిడ్జ్ కోర్స్ గతంలో వచ్చింది. ఇప్పుడు వారధి ఏంటంటే ఇక్కడ వారధి అనేది ఒక సమగ్ర శిక్ష, CMAT, వారధి ఫౌండేషన్ అనే వాళ్ళు ఇద్దరూ కలిసి యాన్యువల్ ఎస్సే అండ్ డిబేట్ కాంపిటీషన్స్ 2024 అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వారధి ఫౌండేషన్ ఏం చేసిందంటే ఈ చిన్న పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకి ఎవరు హై స్కూల్ పిల్లలందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ వారధి. దీనిలో స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి, మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి, వారధి టీమ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ జరిగి ఉంటాయి. అంటే ఇంట్రెస్టెడ్ స్కూల్స్ జరిపి ఉంటారు. August 9th స్కూల్ లెవెల్, August 12th మండల్ లెవెల్, August 20th వారధి ఇంటరాక్షన్ జరుగుతుంది ఆ టీమ్ మెంబర్స్తో. ఆ తర్వాత 26th ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కోసం. ఆ తర్వాత నామినేషన్స్ ఫర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి August 31st జరిపి ఉంటారు. అక్కడ గౌరవ DO గారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి సెలక్షన్స్ జరిగి ఉంటాయి. ఆ తర్వాత ఫౌండర్ ఇంటరాక్షన్, ఇక్కడ గౌరవనీయులు డాక్టర్ మోహన్ కంద IAS గారితో కూడా 17th ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పేటువంటి షెడ్యూల్ ఇచ్చారు. ఇంకా తర్వాత దీంట్లో ముఖ్యంగా వారధిలో ఏముంటుందంటే ఎస్ఏ డిబేట్ కాంపిటీషన్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటుంది, డిబేట్ కాంపిటీషన్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేస్తారు. అలాగే డిబేట్ కాంపిటీషన్స్లో కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేస్తారు. ఈ యాన్యువల్ ఈవెంట్లో ఏం చేస్తారంటే స్టేట్ లెవెల్ అవార్డ్స్ని కూడా 28th ఇస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు, ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 36,000 అంటే 12,000 పర్ పార్టిసిపెంట్ అనేటువంటిది ఇస్తూ ఇట్లా సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 27,000, అలాగే టీచర్స్కి ఒక 500 ఆ సర్టిఫికెట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వారధికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఆ తర్వాత వీరగాథ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది మనందరికీ కొద్దిగా ఐడియా ఉన్నటువంటిది. ఈ వీరగాథ ప్రాజెక్ట్ ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన యొక్క స్టోరీస్ అంటే నేషనల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి, అంటే లోకల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వారి గురించి పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో రైటింగ్ పోయమ్స్, పారాగ్రాఫ్స్, ఎస్ఏ, పెయింటింగ్ వాళ్ళపైన, క్రియేటింగ్ మల్టీమీడియా ప్రజెంటేషన్స్ వారి గురించి, ఆ లోకల్ లీడర్స్కి సంబంధించి అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దాంట్లో భాగంగా వాళ్ళు 4 కేటగిరీస్ ఇచ్చారు. ఒకటి క్లాస్ 3 to 5 ఒక కేటగిరీ, 6 to 8, 9th to 10, 11th to 12. ఈ 4 కేటగిరీస్లో పోయం కానీ,
పేరాగ్రాఫ్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ వేయించవచ్చు. ఎవరి గురించి? ఆ లోకల్ హీరో గురించి వేయించవచ్చు అనమాట, చేయించవచ్చు, రాయించవచ్చు. ఆ తర్వాత వారిని డైరెక్ట్గా మన స్కూల్కి అంటే మన పాఠశాలకి ఇన్వైట్ చేసి వారితో పిల్లలతో ఇంటరాక్ట్ కూడా చేయించవచ్చు. దీనిలో ముఖ్యంగా మనం చేసినటువంటి యాక్టివిటీలో బెస్ట్ యాక్టివిటీ అనేది ఒకటి, మనం ఆ 4 కేటగిరీస్లో అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎంట్రీని మనం పోర్టల్లో అంటే మై గవర్నమెంట్ అనేటువంటి పోర్టల్లోకి వెళ్ళి మనం కేటగిరీ 1లో ఒక ఎంట్రీ, కేటగిరీ 2లో ఒక ఎంట్రీ, కేటగిరీ 3లో ఒకటి, కేటగిరీ 4లో ఒక ఎంట్రీని అంటే మనం చేయించినటువంటి బెస్ట్ యాక్టివిటీని ఆ 4 ఎంట్రీస్ని కూడా మనం ఆ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు. చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవాల్యుయేషన్ టీమ్ ఏం చేస్తుందంటే వీటిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత వాటిలో ఉన్నటువంటి బెస్ట్ వాటికి కూడా దాదాపుగా ఒక్కొక్క దానికి 10,000 ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే వీరగాథ అనేటువంటి ఇది ఒక ప్రోగ్రామ్. ఆ తర్వాత లైబ్రరీని మనందరికీ తెలుసు, మనమందరూ చేస్తూనే ఉన్నాం. వాటిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి గైడ్లైన్ ప్రకారం మంత్లీ షెడ్యూల్ని తయారు చేసుకోవాలి. రీడింగ్ బుక్స్, రైటింగ్ రివ్యూస్ని ఫస్ట్ వీక్ చూసుకోవాలి. ఆ తర్వాత ఆ రీడింగ్ బుక్స్, రైటింగ్ సమ్మరీస్ వారు ఏం చదివారో దాన్ని సమ్మరీ రాయమని చెప్పి సెకండ్ వీక్లో చెప్పాలి. ఆ రైటింగ్ బుక్ రివ్యూస్, సమ్మరీస్ని మళ్ళీ కూడా థర్డ్ వీక్లో రివ్యూ చేసుకోమని చెప్పాలి. ఆ తర్వాత పిల్లల్ని క్రియేటివ్ రైటింగ్ కోసం, బుక్ రివ్యూస్ కోసం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా లైబ్రరీ టోటల్ బుక్స్ ఏమున్నాయి, స్టాక్ రిజిస్టర్ పెట్టుకోవాలి. ఇష్యూ రిజిస్టర్లో టీచర్స్కి ఏ బుక్స్ ఇచ్చాం, స్టూడెంట్స్కి ఏవి ఇచ్చాం. బుక్ ఇష్యూస్లో ముఖ్యంగా బుక్స్ ఏవేవి పిల్లలకి ఉపయోగపడుతున్నాయి వాటికి హాలిడేస్లో ఇచ్చేటప్పుడు హాలిడేస్లో ఇచ్చే విధంగా, రెగ్యులర్గా ఇచ్చే విధంగా పెట్టుకోవాలి. స్టూడెంట్స్ని స్టోరీస్ రాయడం కోసం ఎంకరేజ్ చేసే విధంగా చేయాలి. ఓన్ స్టోరీస్ని వాళ్ళు క్రియేట్ చేసిన వాటిని లైబ్రరీలో ఓన్ స్టోరీస్ అనేటువంటిది ఒక ర్యాక్ తయారు చేసుకొని వాటిలో కావాలంటే మనం వాళ్ళని చేయొచ్చు. వీలైతే వాటిని ఆ స్టోరీస్ అన్నిటిని కూడా పబ్లిష్ చేసి మనం ఒక బుక్ మాదిరి కూడా ప్రింట్ చేసి మన లైబ్రరీలో పెట్టుకోవచ్చు. అలాగే డొనేషన్స్ని ఎంకరేజ్ చేసి బుక్ లైబ్రరీ బాగా ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నం చేయొచ్చు. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కూడా స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ యొక్క కాంపిటీషన్స్ కూడా చేస్తూ పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. లైబ్రరీ వీక్ ఫ్రమ్ నవంబర్ 7th to 14th జరుగుతాయి. వీటిలో అందరూ కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా ఇవి ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది లైబ్రరీకి సంబంధించి. ఆ తర్వాత లెసన్ ప్లానింగ్ అండ్ యాక్టివిటీస్ అండ్ టీఎల్ఎం. లెసన్ ప్లానింగ్ ఎలా రాయాలి, ఆ వాటిలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి టీఎల్ఎంస్ ఉంటాయి అనేది పర్టికులర్గా నేను లెసన్ ప్లాన్ టెంప్లెట్ ఒక స్కూల్ కాంప్లెక్స్లో ఒకసారి చెప్పానండి. దీనికి ఒక పర్టికులర్ టెంప్లెట్ ఉంది. ఇది మనందరికీ తెలుసు, అందరూ లెసన్ ప్లాన్స్ రాస్తున్నాము. వాటిలో ఏ యాక్టివిటీస్ వాడచ్చు, ఏ టీఎల్ఎం వాడచ్చు అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ టీచర్ కానీ, ఆర్పి కానీ అక్కడ ఈ సెషన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని డిస్కషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత SAMP1 డిస్కషన్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్. ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ 1 అనేది జరిపాం. దాంట్లో మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఆ మోడల్ పేపర్స్కి సంబంధించి కావాలంటే తీసుకొని వాటిలో డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి డిస్కషన్ ఇక్కడ జరుపుతూ పిల్లలు ఎలా ఏమైనా రాసేటప్పుడు ఇబ్బంది పడ్డారా, వాటిని ఎలా వారు ఎదుర్కొన్నారు ఏంటనేది కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేయొచ్చు ఈ సెషన్లో. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టీచర్ రిసోర్స్ బుక్స్. ఈ టీచర్ రిసోర్స్ బుక్స్ అంటే ఏవి ఏంటి అంటే టీచర్ రిసోర్స్ బుక్స్ అనేవి ముఖ్యంగా NAS అనేటువంటిది సర్వే జరుగుతుంటుంది. ఈ అసెస్మెంట్కి సంబంధించి వారు పెట్టేది 3rd, 4th, 5th, 8th క్లాస్కి పెడుతూ ఉంటారు. ఆ క్లాసెస్కి సంబంధించినటువంటి విద్యార్థులకి సంబంధించి వారు ఎటువంటి లెర్నింగ్ స్ట్రాటజీస్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, అలాగే టీచర్స్కి టీచింగ్ ప్రాక్టీస్ ఎలాంటివి చేస్తే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు పిల్లలు, అలాగే లెసన్ ప్లాన్స్ ఎలా ఉండాలి, యాక్టివిటీస్ ఎలా ఉండాలి అనేటువంటిది ఈ టీచర్ రీసోర్స్ బుక్లో అన్నీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్కి సంబంధించి ఇవన్నీ కూడా టీచర్ బుక్స్లో దొరుకుతాయి. ఈ టీచర్ రిసోర్స్ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది ఇవి 2 విధానాలు దొరుకుతాయి. ఒక వీడియో కూడా చేశాను రీసెంట్గానే. టీచర్ రిసోర్స్ బుక్స్ని డౌన్లోడ్ చేసే విధానం అనేటువంటిది మీరు బాబా అకాడమీలోకి వెళ్ళి ఇది టైప్ చేయండి టీచర్ రిసోర్స్ బుక్ అని, మీకు టోటల్గా అది ఎలా అందుబాటులోకి వస్తుంది, ఎక్కడ మనకి అసలు సెల్లోనే ఈజీగా ఎలా చూసుకోవచ్చు, లెసన్ ప్లాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అండ్ బేస్ లైన్ ఫామ్ ఫర్ అసెస్మెంట్. మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనేవి గతంలో మన యొక్క సిమ్స్ యాప్లోకి ఇన్సర్ట్ చేసేవారు, ఆ తర్వాత దీక్ష యాప్లోకి ఇన్సర్ట్ చేసేవారు. అవన్నీ పాతవండి. ఇప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం, ఇప్పుడు ఈ సెషన్స్ ప్రకారం వారే ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లింక్ ఫర్ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అని దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా
1, 2, 3, 4, 5 క్లాసెస్కి ఒక 6th, 7th, 8th ఉన్నాయి. ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో లేదా మీ యొక్క డివైస్లో ఉన్నటువంటి మీ యొక్క ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని బట్టి దీనికి WinRR అనేటువంటి సాఫ్ట్వేర్ ఉండాలి, దాంట్లో ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అంటే ఏవి? విద్యార్థులు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసి ఉంటారు. ఆ ఆన్సర్ ఎక్కువ మంది తప్పు చేసి ఉంటారు అనుకుందాం. ఎందుకు తప్పు చేసినారు, అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఎందుకు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు, దాన్ని ఎలా రెక్టిఫై చేస్తూ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని అర్థమయ్యే విధంగా చేయాలి అనేటువంటి చెప్పడమే మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనమాట. ఇది మనందరికీ తెలుసు. నెక్స్ట్ అదే సెషన్లోనే కింది భాగంలో మనకు ఒక బేస్ లైన్ ఫామ్ ఫర్ అసెస్మెంట్ రీఫార్మ్ ట్రైనింగ్ అనేది ఒక సర్వే ఫామ్ పెట్టారు. ఈ కింద చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ పైన మీరు ఏం చేయాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి టోటల్ నాకు తెలిసి ఈ హై స్కూల్కి సంబంధించినటువంటి టోటల్ ఎజెండా అంశాలన్నీ కూడా మీకు అందజేశానని అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. Thank you. Please subscribe Baba Academy for latest updates.